ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు 106 ఒకటవ లెటర్లో 63 సెంట్లు అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 63 సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడుండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు. అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది. అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు. కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపేయలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాం. ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ 3 రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సునీతమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన పక్కంది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 4.5 ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు, నాకు బొక్కలు ఇచ్చిపోతున్నారు, అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని. దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి, నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకొని నీ ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలగొడతారని భయంతో ఆందోళన చెందుతా ఉన్నారంటారు. తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇల్లు లేదని దొంగేడుపులు ఏడుస్తారు. హైదరాబాద్లో బిల్డింగులు ఉన్నాయి, ఆ బిల్డింగులతో ఏమన్నా జేసీపీ సౌండ్ వింటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు. దమ్ముల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి ఒక అలవాటైంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం,
మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు. మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారికి కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం. మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నా. నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది, చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ